అదిరన్ సంచ మహేశ్వరంకి అతి సమీపంలో హెచ్ఎండిఏ అప్రూవ్డ్ విల్లా ప్లాట్లు ఈఎంఐ మరియు బ్యాంక్ లోన్ సౌకర్యం అందుబాటులో. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒకప్పుడు ఇంటింటికి తిరిగి మినరల్ వాటర్ బాటిల్స్ సప్లై చేసిన రిషబ్ శెట్టి సక్సెస్ఫుల్ డైరెక్టర్ గా మారిపోయారు. కాంతారా చాప్టర్ 1 ఏకంగా ఆయన తలరాతనే మార్చేసింది. అయితే ఇప్పుడు ఇండస్ట్రీలో ఇంకొక రకమైన చర్చ జరుగుతోంది. ముఖ్యంగా రిషబ్ శెట్టికి జూనియర్ ఎన్టీఆర్ కి మధ్య సూపర్ బాండింగ్ కనిపిస్తోంది. ఏకంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రిషబ్ భార్య అయిన ప్రగతి శెట్టి జూనియర్ ఎన్టీఆర్ ని అన్నయ్య అని పిలిచారు. ఇంతకీ వీళ్ళిద్దరూ స్నేహితుల, బంధువులా? మొత్తానికి ఇప్పుడు వీటన్నిటి గురించి ఇంట్రెస్టింగ్ ఇన్ఫర్మేషన్ మనకి అందించడానికి సీనియర్ ఫిల్మ్ జర్నలిస్ట్ క్రిటిక్ ప్రభు గారు నాతో రెడీగా ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. నమస్తే. అయితే మన జూనియర్ ఎన్టీఆర్ అలాగే అటువైపు చూసినప్పుడు కన్నడ స్టార్ రిషబ్ శెట్టి గురించి ఇప్పుడు మంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది. ముఖ్యంగా ఈ జూనియర్ ఎన్టీఆర్ తల్లి కన్నడ ఆవిడకి ఏపీలో తెలంగాణలో ఎలాంటి మూలాలు లేవు. ఇటు చూసినప్పుడు రిషబ్ శెట్టి కూడా కన్నడ వారు. వీరిద్దరి మధ్య ఉన్న సంబంధం ఏంటి? సంబంధం అంటే అసలు యాక్చువల్గా కుందాపురం అనే ఊరు వీళ్ళ మదర్ది. ఆవిడ శాలిని గారు, ఎన్టీఆర్ మదర్ శాలిని గారు నేటివ్ ప్లేస్ కుందాపురం అనేటువంటిది కర్ణాటకలో ఒక అద్భుతమైనటువంటి ప్లేస్. ఎటు చూసినా వాటర్, చాలా నదులు అన్ని సంగమం అయ్యేటువంటి ప్లేసు, సముద్రంలో కలిసేటువంటి ఏరియా మొత్తం కూడా ప్రకృతి అందాలతో నిండిపోయేటువంటి, అసలు కర్ణాటక అంటేనే ప్రకృతి అందాలకు చాలా పెట్టింది పేరు. దాంట్లో ఈ కుందాపురం అనేటువంటి ఒక స్పెషల్ ఇదనమాట. అక్కడ ఒక రకమైనటువంటి బాండింగ్ ఉంటుంది ప్రజలకు, అక్కడ ఉన్న నేటివ్ ప్లేస్కి. అక్కడ నుంచి వచ్చారు ఆవిడ, అక్కడ నుంచి వచ్చారు. అక్కడ పరిచయాలు ఉన్నాయి. అదే కాకుండా అక్కడ బంధుత్వాలు. ఇప్పుడు వాళ్ళు శాలిని గారు, ఎన్టీఆర్ గారు మదర్ శాలిని గారు 5 అక్క చెల్లెలు. 5 అక్క చెల్లెలు అయితే ఈవిడ రెండో ఆవిడ. ఆ 5 అక్క చెల్లెలు రెండో ఆవిడ శాలిని గారు. లాస్ట్ ఆవిడ భర్త రాజా. 5 అక్క చెల్లెలు లాస్ట్ రాజా అంటే స్వప్న అనేటువంటి సినిమాలో దాసరి నారాయణరావు గారు హీరోగా పరిచయం చేశారు. తర్వాత చాలా సినిమాల్లో హీరోగా చేశారు. హీరోగా చేశారు, రకరకాల క్యారెక్టర్ చేశారు. వెరీ నైస్ పర్సన్. చిన్న వయసులోనే కొంచెం క్యాన్సర్తో చనిపోయారు రాజా. తన 5వ అనమాట, 5వ చెల్లెలు భర్త. సో ఆ విధంగా వాళ్ళు, ఆవిడ ఇక్కడ హైదరాబాద్లో పనిచేస్తున్నప్పుడు పరిచయం హరికృష్ణ గారికి, నందమూరి హరికృష్ణ గారికి అక్కడ ఆహ్వాన హోటల్లో పరిచయం పరిచయం. ఆ పరిచయం అలాగే ఒక అనుబంధంగా ఇదైపోయింది. దే కంటిన్యూడ్ యాజ్, పెళ్లి చేసుకోకపోయినా దే కంటిన్యూడ్. వాళ్ళ ప్రేమ ఫలితంగానే మన ఉద్దండు సకల కళా వల్లభుడు ఎన్టీఆర్, జూనియర్ ఎన్టీఆర్ అని రావడం, అది దట్ ఈస్ ద రిలేషన్. అట్లాగా ఆ నేటివ్ ప్లేస్లో వాళ్ళిద్దరికి ఉన్నటువంటి పరిచయాలు. వాళ్ళ మదర్ కూడాను ఆ ఏరియాకి చెందినటువంటి తులు భాషకు సంబంధించిన వాళ్ళు శాలిని వాళ్ళు కూడా. రిషబ్ శెట్టి వాళ్ళది కూడా భాష ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వాళ్ళు కావటం వల్ల ఆ బాండింగ్ అనేటువంటిది అలా కంటిన్యూ అయింది. అలాగే అమ్మాయి ప్రగతి, రిషబ్ శెట్టి భార్య, షీ సాఫ్ట్వేర్ ఇంజనీర్. అసలు తాడు బంగారం లేని జీవితం అతనిది. అలాంటి ఒక ఏదో ఇందాక చెప్పినట్టుగా మినరల్ వాటర్ అమ్ముతూ వ్యాపారాలు అప్పులు పాలయ్యి, అప్పులు తెచ్చడం కోసం మనిషి మారు వేషాల్లో తిరిగి ఎవరికి కనిపించకుండా తిరుగుతూ ఈ విధంగా చేసినవాడు పట్టుదలగా ఈ స్థాయికి రావడం రియల్లీ టు బి అప్రిషియేటెడ్. అట్లాగే వీళ్ళ నాన్నగారు, శాలిని గారి నాన్నగారు అంటే ఎన్టీఆర్ వాళ్ళ తాతగారు పేరు బాబురావు గారు. ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్గా చేసిండేవారు. పెద్ద ఫ్యామిలీ కదా, ఆ పెద్ద ఫ్యామిలీ, కుటుంబ పోషణ అంతా భారంగా ఉండేటువంటిది. మెడికల్ రిప్రజెంటేటివ్ చేస్తుంటారు. అప్పుడు ఆ టైంలోనే ఈవిడ ఇక్కడ ఆహ్వాన హోటల్లో పనిచేస్తుంది. హరికృష్ణ గారి పరిచయం ఉంటుంది. అయితే జూనియర్ ఎన్టీఆర్ని చూసినప్పుడు హరికృష్ణ తరఫు నుంచి మనం అందరం మన అబ్బాయి, మన తెలుగు అబ్బాయి అనుకుంటాం. అంటే ఇప్పుడు కన్నడ వాళ్ళందరూ కూడా ఒక రకంగా జూనియర్ ఎన్టీఆర్ని ఓన్ చేసుకుంటున్నట్టే. శాలిని గారి పుట్టిల్లు అక్కడే కాబట్టి అమ్మ తరఫు అంతా అటు, తండ్రి తరఫు అంతా ఇటు కాబట్టి 2 కుటుంబాలు. కన్నడ ఈజ్ మిక్స్ ఆఫ్ తెలుగు అండ్ కన్నడ ఎన్టీఆర్. అందుకే ఆ కన్నడ కూడా అద్భుతంగా మాట్లాడతాడు తను అన్ని భాషలు. తమిళ మాట్లాడగలుగుతాడు. చిన్నప్పుడు తమిళనాడులో కొంత పెరగటం, అటు తమిళ సినిమాలతో, తమిళ ఇండస్ట్రీతో కొంత అనుబంధం ఉండటం. ఏ భాష అయినా అనర్గళంగా అద్భుతంగా మాట్లాడగలిగినటువంటి ఒక డైనమిక్ పర్సన్ కదా. జూనియర్ ఎన్టీఆర్ గారినే కాదు, సీనియర్ ఎన్టీఆర్ గారిని కూడా మీరు చాలా దగ్గర నుంచి చూశారు. టాలీవుడ్ గురించి మీకు పట్టుంది. అయితే ఈ జూనియర్ ఎన్టీఆర్ని చూసినప్పుడు మీకు ఏమనిపిస్తుంది? అతను చిన్నవాడి నుంచి ఈ రోజు వరకు కూడా మీరు గమనిస్తూనే ఉన్నారు. నాకు చాలా అనుబంధం అమ్మా. ఎందుకంటే తన తొలి సినిమా బాలరామాయణానికి సినిమా పిఆర్ఓ నేను. ఓకే. బాలరామాయణం మళ్ళీ ఆయన తీసినటువంటి సినిమాకి నేను పిఆర్ఓని. బాలరామాయణానికి గుణశేఖర్ గారు డైరెక్టర్.
ఆ సినిమా ప్రమోషన్స్ అంతా నేనే. అప్పుడు చిన్న పిల్లోడు ఎంత క్యూట్‌గా ఉండేవాడో. ఆ సినిమాలో చేసిన నటీనటులు, చిన్న పిల్లలు వాళ్ళందరూ కూడా నాకు బాగా పరిచయం అనమాట. అప్పటినుంచి తెలిసినవాడు. తర్వాత హీరో అయిన తర్వాత బాగా ఎదిగినటువంటి వాడు. అలాగే నేను సినీ స్టార్ పత్రిక రన్ చేసినప్పుడు సినీ స్టార్ పత్రికలో ఒక పాఠకులతో ఎన్టీఆర్ అనేటువంటి ఒక శీర్షిక రన్ చేశాను. అంటే పాఠకుల ప్రశ్నలకు ఎన్టీఆర్ సమాధానాలు ఇవ్వడం. ఆ శీర్షిక రన్ చేసినప్పుడు ఆ శీర్షిక వారం వారం వెళ్ళి క్వశ్చన్స్ తీసుకొని వెళ్ళటం. అంటే సింహాద్రి అయిపోయింది. ఆంధ్ర వాళ్ళ షూటింగ్ జరుగుతున్న టైంలో అనమాట, సారథి స్టూడియోలో. ఆ టైంలో నేను వెళ్ళి రెగ్యులర్గా కలిసి ఆ ప్రశ్నలకు సమాధానాలు తీసుకోవటం. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఎంత ఫాస్ట్గా చెప్పేవాడంటే అంత ఫాస్ట్గా చెప్పేవాడు. అసలు అప్పటికి అతని వయసు 21 సంవత్సరాలు. కానీ ఆ గ్రాస్పింగు, ఆ స్పీడు, అసలు అతనికి ఉన్నటువంటి ఆ ఇంటలెక్చువల్ ఇది చూస్తుంటే మతిపోయేది నాకు ఆ రోజుల్లోనే. ఎంత పెద్ద క్లిష్టమైన ప్రశ్న అయినా సరే ఒక్క క్షణంలో సమాధానం చెప్పాడు. నాకైతే ఒక 2 అవర్స్ 3 అవర్స్ పట్టుద్దాం ఈ సమాధానాన్ని రాసుకోవడానికి అనుకునేవాడిని. క్వశ్చన్స్ నీకు ఉత్తరాలు తీసుకొని వెళ్తే, పాఠకుల దగ్గర నుంచి వచ్చిన ఉత్తరాలు తీసుకొని వెళ్తే షార్ట్ గ్యాప్లో హాఫ్ అన్ అవర్లో ఫినిష్ చేసేవాడు. ఎంత ప్రభు గారు చెప్పండి, కమాన్ నెక్స్ట్ అంటే ప్రశ్నకి సమాధానానికి మధ్య అంత గ్యాప్ కూడా తీసుకున్నట్టు ఆలోచించేవాడు కూడా కాదు. ఆ సందర్భంలో నేను గతంలో కూడా ఒక 2 ఇంటర్వ్యూలు చెప్పా. ఒక పాఠకుడు అడిగాడు ఒక ప్రశ్న, సార్ ఎన్టీఆర్ గారు ప్రేమకు స్నేహానికి ఉన్న తేడా ఏంటండి అని. దానికి ఎవరైనా ఆలోచించేదో సైకలాజికల్గా ఆన్సర్ చెప్తాడు. ఒకే ఒక క్షణం, నా ప్రశ్న పూర్తి కాకముందే ఒకే ఒక క్షణం ఇట్లా అన్నాడు, ఎక్కడ తాకినా మెత్తగా తగిలే మల్లెపువ్వు లాంటిది స్నేహం, తన కింద ఒక ముళ్ళును దాచుకున్న రోజా పువ్వు లాంటిది ప్రేమ అన్నాడు. నా షాక్ అయిపోయాను. వాట్ అండ్ ఆన్సర్. అసలు అది చెప్పడానికి ఎంత దాంట్లో ఎంత ఫిలాసఫీ ఉందో, అంత గొప్ప ఆన్సర్ని ఒకే ఒక్క నిమిషంలో చెప్పేడుతున్నాను. ఇంకా తర్వాత కూడా తన స్పీడు, తన డైనమిజం, తన అప్రోచ్, తన హీరోగా ఎదిగిన విధానం, ఇవన్నీ కూడా మైండ్ బ్లోయింగ్ జర్నీ తనది. ఎంత ఎదిగినా ఒదిగి ఉండడానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం జూనియర్ ఎన్టీఆర్ని చెప్పుకోవచ్చా? ఏం చెప్పుకోవద్దు. అంత ఒదిగే ఉండడా. ఒదిగి ఉండటము, వినయం వేరు, వర్క్ పట్ల వినయం వేరు, వర్క్ పట్ల రెస్పాన్సిబిలిటీ వేరు. అలాగని చెప్పి వినయ విధేయ రాముడు అయితే ఏమి కాదు, మహా అల్లరుడు. అవునా? అల్లరికి నెంబర్ 1 బ్రాండ్ అంబాసిడర్. చిన్నప్పుడు అలా ఉండొచ్చు కానీ ఇప్పుడు కూడా అలాగే ఉంటాడా? ఎప్పటికీ అంతే. అంటే ఆ జోవియల్ టెంపర్మెంటు, ఆ సరదాగా ఉండటం, అందరినీ ఇది చేయటం, టీజింగ్ మాస్టర్. సెట్లో అందరినీ భయంకరంగా టీజ్ చేస్తుంటాడు. మళ్ళీ పెద్దవాళ్ళతో వాళ్ళకిచ్చే గౌరవం వాళ్ళకి ఇస్తారు. వాళ్ళు పక్క తిరగగానే రా అని చెప్పి బ్యాచ్ అంతా ఒకటి ఉంది. రాజీవ్ కనకాల, శ్రీనివాసరెడ్డి, ఈ ఎన్టీఆర్, వీళ్ళ దాకా బ్యాచ్ ఉంది. ఈ బ్యాచ్ అందరు చేరాలంటే మాత్రం దుమారమే. ఓకే, అయితే ఇప్పుడు మనం రిషబ్ శెట్టి గురించి మాట్లాడుకోవాలి. ఒక చిన్న హిట్ కొట్టగానే ఏకంగా బెంగళూరుకి లేదంటే పెద్ద పెద్ద సిటీస్కి ఎవరైనా మకాం మార్చేస్తారు. కానీ రిషబ్ శెట్టి ఆయన భార్య ప్రగతి ఇప్పటికి కూడా కుందాపురాలోనే ఉంటున్నారు. కుందాపుర గురించి చెప్పండి. కుందాపురం అనేటువంటిది కర్ణాటకలో ఒక చక్కని ప్లేసు. ఎన్నెన్నో విజిటింగ్ ప్లేసెస్ ఉంటాయి. బెంగళూరు, కర్ణాటక అంటేనే అందమైన విజిటింగ్ టూరిస్ట్ ప్లేసులకు ఒక నిలయం ఉంది. అటు క్లైమేట్ అద్భుతంగా ఉంటుంది, ప్రకృతి అందాలు ఉంటాయి, ఎటు చూసినా పచ్చదనం కనిపిస్తుంది. అలాంటి దాంట్లో ఇంకా కుందాపురం ఈజ్ వెరీ స్పెషల్. మరి అక్కడ ప్రకృతి అందం ఉంటుంది, అక్కడ ఒక సాంస్కృతిక అనుబంధం ఉంటుంది, పుట్టి పెరిగిన ఊరు తాలూకు ఆ మట్టి వాసన ఉంటుంది. కాబట్టి ఎవరికి ఇష్టమైతే వాళ్ళకి, నీకు మా పని ఉంటే కుందాపురం వెళ్ళి కలువు సార్. అది వాళ్ళు నిలబెట్టుకోవటాన్ని బట్టి ఉంది. తన అనుబంధాన్ని అక్కడ మార్చుకోలేడు. తను రావాల్సిన అవసరం లేదు. తను తీసే సినిమాలన్నీ కాంతారాలు ఇవన్నీ అడవులు ఈ ప్రాంతాల్లోనే తీశారు ఇప్పటిదాకా కూడాను. 3-4 ఏళ్ళు 5 ఏళ్ళు అక్కడే గడిచిపోయింది తనకు. దట్ ఈజ్ నియరెస్ట్. కాబట్టి అక్కడే ఉంటున్నాడు. ఇప్పుడు ఎవరికైనా అవసరం ఉందనుకుంటే ఎవరితో అవసరం ఉంటే వాళ్ళు అక్కడికి పోవాల్సిందే. ఇప్పుడు అక్కినే నాగేశ్వరరావు గారు 1963లో హైదరాబాద్కి షిఫ్ట్ అయిపోయారు. నాతో సినిమాలు తెలుసుకున్న నిర్మాతలు అందరూ హైదరాబాద్ వచ్చి తీసుకోండి, లేకపోతే నేను మాత్రం మద్రాసులో రాను, మద్రాసులో షూటింగ్ చేయను అన్నారు. ఆ రోజున అప్పుడు పెద్ద సంస్థలన్నీ కూడా, అన్నపూర్ణ సంస్థ కానీ, జగపతి కానీ, పిఏపి కానీ, ఈ సంస్థలన్నీ కూడా ఎక్కడికి వచ్చి ఆయనతో సినిమాలు తీశారు కదా. అట్లాగే ఇప్పుడు తను కావాలనుకుంటే అక్కడికే వెళ్తారు, అక్కడే కలుస్తారు. అది కాంతారా లాగే కాంతారా చాప్టర్ 1 కూడా హిట్ కొట్టింది. అయితే ఈ సినిమాలు రెండు కూడా తాంత్రిక శక్తులకి, దైవిక శక్తులకి సంబంధించిన సినిమాలు మాత్రమే కాదు, సహజ వనరుల దోపిడీ మీద పోరాటానికి సంబంధించినవి అనే ఒక డిస్కషన్ నడుస్తుంది. మీ అభిప్రాయం ఏంటి? ఆ తాంత్రిక శక్తులు, దైవిక శక్తులు, తాంత్రికమే లేదు, దైవిక శక్తి వేరు. తాంత్రిక శక్తులు అంటే మరి దుష్ట శక్తులు అనేటువంటి మీనింగ్ వచ్చింది. దైవిక శక్తులు అనేటువంటి ఉన్నటువంటిది ఇట్ ఇస్ మ్యాటర్ ఆఫ్ ఫెయిత్. నమ్ముతారా నమ్మరా, ఎవరి విశ్వాసం వాళ్ళదే, ఎవరి నమ్మకాలు వాళ్ళే, అది వేరే విషయం.
దాంట్లో తాంత్రిక శక్తుల కంటే కూడాను దైవిక శక్తులు, ఆ ప్రకృతి దోపిడీ అనేటువంటి దాని మీద కూడాను ఒక దృష్టి సారించినటువంటి మంచి సినిమా. నిజంగా ఆ లొకేషన్స్ చూడాలంటే మాత్రం అద్భుతమైన లొకేషన్స్, ఆ దట్టమైన అడవులు చూడాలంటే మాత్రం ఆ ప్రాంతాల్లో ఉండే ఒక దైవికత, నిజంగా అక్కడ అంత దైవికత ఉంటుందా, ఉండొచ్చు అనేటువంటి నాస్తికులకు కూడా ఒక నమ్మకం, ఒక ఇది బిలీఫ్ కలిగేంత అద్భుతమైనటువంటి లొకేషన్స్ అవి. ఒక ప్రాంతానికి దైవికత ఉంటుందా అనేటువంటి ఇది కలిగించేంత గొప్పగా చిత్రీకరణ జరిగింది ఆ సినిమా. ఇట్ ఈస్ ఎ వండర్. విజువల్గా ఇట్ ఈస్ ఎ వండర్ అమ్మ. నేను మొన్న రివ్యూలో చెప్పింది కూడా అదే. కంటెంట్ వైజ్గా ఫస్ట్ హాఫ్లో కొంత కేర్ తీసుకుంటే ఇట్ వుడ్ హ్యావ్ బీన్ ఏ బెటర్ ఫిల్మ్, ఇంకా బెస్ట్ ఫిల్మ్ అయి ఉండేది. అది తప్పితే ద రిమైనింగ్ ఆస్పెక్ట్ ఇస్ ఎ వెల్ మేడ్ ఫిల్మ్. నార్మల్గా ఒక సినిమా హిట్ అయిన తర్వాత దానికి తీసే సీక్వెల్ అనేది అంత గ్రిప్పింగ్గా తీయడంలో కొంతమంది డైరెక్టర్స్ బ్యాలెన్స్ తప్పుతూ ఉంటారు. కానీ ఒకవైపు కాంతారా చాప్టర్ 1లో కూడా హీరోగా నటిస్తూనే ఇంకొక వైపు డైరెక్టర్గా చేస్తూ అసలు ఇలా ఈ సినిమాని పట్టాలెక్కించగలిగాడు రిషబ్ శెట్టి? ఇట్స్ ఆల్ డెడికేషన్. దాని మీద అదే ఒక తపస్సులాగా, అదే ఒక ధ్యానంలాగా చేసుకెళ్ళినప్పుడు మాత్రం ఇది పాసిబుల్ అవుతుంది తప్ప ఏదో చేసేస్తాంలే, చూసేస్తారులే, ఆ ఫస్ట్ హాఫ్ సక్సెస్ అయింది కాబట్టి కాంతారా సక్సెస్ అయింది కాబట్టి సెకండ్ హాఫ్ ఎట్లన్నా చూస్తారులే అనేటువంటిది లేదు. ఇది లేదు. మేకింగ్లో కానీ టేకింగ్లో కానీ ఇట్స్ ఎ గ్రేట్ జాబ్. ద ఎంటైర్ హోంబలే ఫిలిమ్స్ అండ్ ఎంటైర్ ద యూనిట్ డిడ్ ఎ గ్రేట్ జాబ్. ఎంతప్పటికీ ఫస్ట్ హాఫ్లో స్క్రిప్ట్ ఒకటే లోపం. మొత్తం మీద రిషబ్ శెట్టి జూనియర్ ఎన్టీఆర్ ఒకళ్ళకొకళ్ళు ఏమవుతారు అని అందరి మధ్య ఒక చిన్న డిస్కషన్ నడుస్తుంటే దానికి చక్కటి క్లారిటీ ఇచ్చేశారు. వాళ్ళిద్దరూ చక్కటి స్నేహితులు, పైగా ఒకే ఊరికి చెందిన వాళ్ళు అని. అందుకే ఆ అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది రిషబ్ శెట్టి వైపు ప్రగతి ఆ రోజున ప్రీ రిలీజ్ ఈవెంట్లో. చాలా చాలా టచింగ్ మాట్లాడింది. ఒక చదువుకున్న ఎడ్యుకేషన్ తాలూకు హైట్స్ కనిపించింది తను మాట్లాడిన మాటల్లో. జూనియర్ ఎన్టీఆర్ ని అన్నయ్య అనగానే అందరి కళ్ళు ఒక్కసారిగా అటువైపే పడ్డాయి ప్రగతి మీద. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు, చాలా చక్కటి క్లారిటీ ఇచ్చారు మాకు వాళ్ళ రిలేషన్ గురించి. థ్యాంక్ యూ.